హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఆ, నా ఛానల్ గురించి చెప్తున్నా. జస్ట్ ఎగ్జాంపుల్, మనం లెంతీ థియరీస్ని నోట్స్ రాసుకుని చదువుకుని క్వశ్చన్స్ కవర్ చేయకంటే డైరెక్ట్గా క్వశ్చన్స్ తోటి సిలబస్ అంతా కవర్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోటి. అండ్ స్టెప్ బై స్టెప్ చేయాలని చెప్పేసి నేను అలా నా ఛానల్ క్రియేట్ చేసాను. ఇప్పటివరకు నేను 33 పైన వీడియోస్ అప్లోడ్ చేశాను, ఇంగ్లీష్ అండ్ జనరల్ సైన్స్లో పాలిటిక్స్ సంబంధించి. సో పాలిటిక్స్ సంబంధించి నేను ఇప్పటికీ 23 పైన వీడియోస్ అప్లోడ్ చేశాను, చూసుకుంటే మీరు. ఇదిగోండి. సో ఇప్పటికీ చాలా ఎక్కువైపోయింది, కొంచెం లోడ్ ఎక్కువ అవుతుంది, జనాలు అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. ఈవెన్ లాస్ట్ వీడియో చేస్తున్నప్పుడు ఈ ఇండియన్ పాలిటీ అడ్వాన్స్డ్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఇబ్బంది అయింది కొంచెం క్వశ్చన్స్ గుర్తుంచుకోవడం. సో ఫస్ట్ ఒకసారి ఇవన్నీ కూడా రివైజ్ చేయాలన్న ఉద్దేశంతో నేను గ్యాప్ ఇచ్చాను. సో ఈరోజు వచ్చేసి నేను హిస్టరీకి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను. మోడర్న్ ఇండియన్ హిస్టరీకి 1800 నుంచి 1780 ఆ టైం నుంచి స్టార్ట్ చేస్తున్నాను. హిస్టరీ అనేది ఇండియా అండర్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ పార్ట్ 1 అని. సో లెట్స్ గెట్ ఇంటూ ఈ వీడియో. మీరు చూసి హిస్టరీ అంటే చాలా మందికి చెడ్డ చిరాకు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. ఎవడెవడో ఎక్కడో పుట్టాడు ఎక్కడో చచ్చాడని గుర్తుంచుకొని చదవడం చాలా కష్టం అది. బట్ ఈ ద్వారా ఎక్కడెక్కడో జరిగినవి కూడా మనం ఈజీగా క్వశ్చన్స్ ద్వారా గుర్తుంచుకుంటాము. మీరు కూడా ఒకసారి వ్యూ అయితే చూడండి. ఇందులో మొత్తం 100 స్లైడ్స్ ఉన్నాయి, బట్ 25 క్వశ్చన్స్ కింద ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఉన్నాయి. బట్ మీకు అన్ని ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. సో ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. మనం ఫస్ట్ హిస్టరీలో ఇదే ఫస్ట్ వీడియో. లెట్స్ గెట్ ఇట్ హౌ ఇట్ విల్ బి స్టార్ట్ ఇట్. ఇండియా అండర్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ 25 MCQs, కంప్లీట్ డీటెయిల్స్ విత్ ఎక్స్ప్రెషన్. చూసారు కదా, మీరు ఆల్రెడీ హిస్టరీ చదివి ఉంటే ఒకసారి మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వుడ్స్ డిస్పాచ్ ఇస్ రిలేటెడ్ విత్ డాష్. ఓకే, వుడ్స్ డిస్పాచ్ అనేది దేనికి సంబంధించింది అనేది ఉంది. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. నాకైతే తెలిసి ఆన్సర్ ఈస్ ఎడ్యుకేషన్. వుడ్స్ డిస్పాచ్ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఎప్పుడు ఏంటి అని చూద్దాం. చార్ల్స్ వుడ్ వాస్ ప్రెసిడెంట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఇంట్రడ్యూస్డ్ త్రూ పిట్స్ ఇండియా యాక్ట్ 1784 of English East India Company. He had also been Secretary of the State of India. In 1854, he sent a dispatch to లార్డ్ డల్హౌస్, ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎట్ ద టైమ్. ఓకే, ఇండియాకి గవర్నర్ జనరల్ అప్పట్లో లార్డ్ డల్హౌస్. ఎప్పుడు 1854లో. మనకి ఫస్ట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటి? పిట్స్ ఇండియా యాక్ట్. పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అంటే ఏందని తర్వాత చెప్తాను, నెక్స్ట్ క్వశ్చన్స్లో ఉంటుంది. 1784లో పిట్స్ ఇండియా యాక్ట్ ఉంది. 1854లో లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్. అండ్ వుడ్స్ డిస్పాచ్ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఇంగ్లీషే మొత్తం స్కూల్స్లో ఉండాలి, ఎడ్యుకేషన్ ప్రైమరీ మీడియం అండర్స్టాండ్ అవ్వడానికి అని చెప్పేసి ఆ వుడ్స్ డిస్పాచ్ ఉద్దేశం అనమాట. ఓకే, త్రూ ద డిస్పాచ్ హీ ఆల్సో సజెస్టెడ్ హై స్కూల్స్ యూస్ ఆంగ్లో వెర్నాక్యులర్ మీడియం దట్ యూస్, అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్, హిందీ నుంచి ఇంగ్లీష్ అయ్యింది. అండ్ వుడ్స్ డిస్పాచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. మ్యాగ్నా కార్టా అంటే టాప్ లెవెల్ అనుకోండి, సమ్ మీనింగ్ అలాంటిది, బెస్ట్ అని. ప్రైమరీ స్కూల్స్ మస్ట్ అడాప్ట్ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ అని అంటే ఇంగ్లీష్ అంటే ట్రాన్స్లేషన్ అనమాట, తెలుగు ఇంగ్లీషు సంబంధించిన సిలబస్ని అడాప్ట్ చేసుకోవడం అన్నట్టు. ఇంగ్లీష్ మీడియం అయ్యి సో వాళ్ళకి బానిసలు ఇంకా బాగా కంట్రోల్ చేయడానికి, మొత్తం అర్థం చేసుకునేటట్టు చేయడానికి ఈజీగా ఉంటుందని వెర్నాక్యులర్ లాంగ్వేజెస్కి సంబంధించి తీసుకొచ్చారు. అండ్ చూడండి, అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇంగ్లాండ్ టు కంట్రోల్ అండ్ సూపర్వైజ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ఓకే, which of the following acts? Okay, Charter Act, Regulating Act, Pitt's India Act. Okay, the Board of Control was established in England to control and supervise the administration of British India. సో ఫస్ట్ ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కేవలం వ్యాపారం చేసుకోవడానికి వచ్చి మొత్తం అంతా కబ్జా చేయడం మొదలెట్టింది, మొత్తం అంతా గవర్నమెంట్ రన్ చేయడం అది అని. ఆ తర్వాత రెగ్యులేటింగ్ యాక్ట్ అని 1773లో బ్రిటిష్ గవర్నమెంట్ పాస్ చేసింది అనమాట. వ్యాపారం మీరు చూసుకోండి, పాలిటిక్స్ మేము చూసుకుంటాము అని. అయితే అందులో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ లూప్ హోల్స్ని కవర్ చేయడానికి పిట్స్ ఇండియా యాక్ట్ 1784లో చేశారు. కరెక్ట్గా 10 సంవత్సరాలు, అంటే ఒక 11 ఇయర్స్ అనుకోండి. బట్ 10 ఇయర్స్ తర్వాత రెగ్యులేటింగ్ యాక్ట్ అని ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి వస్తూ ఉంటుంది, పాస్ అవుతూ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. పిట్స్ ఇండియా యాక్ట్లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఇంకా కంట్రోల్ని బాగా ఫర్మ్గా ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఆన్సర్ ఈస్ పిట్స్ ఇండియా యాక్ట్. మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఏంటి అని అంటే 1773. చార్టర్ యాక్ట్ అనేది ఏంటంటే ఇదే బిజినెస్కి సంబంధించి, ట్రేడ్ చేయడానికి సంబంధించి జరుగుతూ ఉండేది అప్పుడున్న రాజులతోటి, ఈస్ట్ ఇండియా కంపెనీకి అది. ఓకే, చూడండి, కరెక్ట్ ఆన్సర్ పిట్స్ ఇండియా. కీ పాయింట్స్. పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 వాస్ ఇంట్రడ్యూస్ టు అడ్రస్ ద షార్ట్ కమింగ్స్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఓకే, దిస్ యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇన్ ఇంగ్లాండ్ టు కంట్రోల్ అండ్ సూపర్వైజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. The board of control consists of 6 members, including 2 members of the British cabinet, and was headed by British Secretary of the State. Okay.
The act also created dual system of governance, with East India Company retaining its commercial functions while British government assumed control over political affairs. చెప్పే కదా, పిట్స్ ఇండియా యాక్ట్ వల్ల డ్యూయల్ సిస్టమ్ వచ్చింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమో వ్యాపారం చూసుకుంటుంది, బ్రిటిష్ గవర్నమెంట్ ఏమో పొలిటికల్ అఫైర్స్ చూసుకుంటారు. అంటే వాళ్ళు ఏం డైరెక్ట్గా వచ్చి చేయరు, వాళ్ళే ఆర్డర్స్ పాస్ చేస్తారు, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలిటిక్స్కి సంబంధించి డెసిషన్ తీసుకోవడానికి లేదనమాట. అక్కడ బ్రిటన్ ఏం డెసిషన్ తీసుకుంటే వీళ్ళు అదే డెసిషన్ తీసుకోవాలి. అదే పాయింట్. ఓకే, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 అంటే ఏంటో చూద్దాం. దిస్ యాక్ట్ ఎండెడ్ ద ట్రేడ్ మోనోపోలీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, 1813లో చార్టర్ యాక్ట్ అంటే ఏం లేదు, ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక్కటే ట్రేడ్ చేయాలి అని ఉండేది అనమాట అంతకుముందు. అది ఎండ్ చేసింది అనమాట చార్టర్ యాక్ట్ అనేది. ఇండియా టు స్ప్రెడ్ దేర్ రిలీజన్, ఇట్ అలౌడ్ క్రిస్టియన్ మిషనరీస్ టు కమ్ టు ఇండియా అండ్ స్ప్రెడ్ దేర్ రిలీజన్. ఓకే, క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి ఇండియాలో స్ప్రెడ్ చేయడానికి సంబంధించి కూడా ఈ చార్టర్ యాక్ట్ ద్వారా వాళ్ళకి ఎలవెన్స్ అని చాలా రకం క్రిస్టియన్ మిషనరీస్ ఇండియాలోకి వచ్చినాయి. ది యాక్ట్ ఆల్సో ప్రొవైడెడ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ఎలొకేటెడ్ ఫండ్స్ టు ద సేమ్. ఓకే, చార్టర్ యాక్ట్ ద్వారా ఎడ్యుకేషన్ని ఇండియాలో బాగా ప్రమోట్ చేశారు, అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. 1813లో జరిగింది ఇది. అంటే మనం ఇంకా 1773 దగ్గరే ఉన్నాము. రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత 1784 పిట్స్ ఇండియా యాక్ట్, చార్టర్ యాక్ట్ తర్వాత పోదాము. 1800లో జరిగింది కాబట్టి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇది అంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు రైట్ నా, బట్ ఇది ఇంపార్టెంట్. బట్ ఈ వీడియోకి ఇది ఇంపార్టెంట్ కాదు, మన నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇప్పుడు మనం 1700లోనే ఉన్నాము. 1700కి సంబంధించిన దాన్ని ఫాలో అవుదాము, మిగతా క్వశ్చన్స్తో వస్తాను. 1800కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఉంటాయి, దాని తర్వాత వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో. దిస్ వాజ్ ద ఫస్ట్ స్టెప్స్ టేకెన్ బై బ్రిటిష్ గవర్నమెంట్ టు కంట్రోల్ రెగ్యులేట్ అఫైర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియా. ఏది రెగ్యులేటింగ్ యాక్ట్ చెప్పాను కదా, 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇలాగైతే వ్యవహారం సరిగ్గా లేదు, వీళ్ళది బాగా డబ్బులు దొబ్బేస్తున్నారు గవర్నమెంట్కి ఇవ్వకుండా అని. చేసేదే ఏదో పని వాళ్ళు, మళ్ళీ ఆడు దొబ్బుతున్నదని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్కి రావట్లేదు అని చెప్పేసి డబ్బులు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ చేసింది. ఓకే, ది యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ విత్ అన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫర్ 4 మెంబర్స్. ఓకే, రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ అనే పోస్ట్ ఒకటి క్రియేట్ అవ్వబడింది బెంగాల్లో. ఓకే, చార్టర్ యాక్ట్ 1793. ఓకే, 1790. దిస్ యాక్ట్ ఎక్స్టెండ్ ద చార్టర్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫర్ అనదర్ 20 years. ఓకే, 1793 చార్టర్ యాక్ట్ ప్రకారం ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ 20 సంవత్సరాలు చేసుకోవచ్చు అని ఉంది. ఓకే, అండ్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784, మళ్ళీ దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్. దిస్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ బై బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విలియం పిట్ ద యంగర్. ఇట్ ఎస్టాబ్లిష్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ టు ఓవర్సీ అఫైర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలు అంతా కంట్రోల్ చేయడానికి పిట్స్ ఇండియా యాక్ట్ అనేది చేశారు. ఎప్పుడు 1773లో. ఓకే, అది గుర్తుంచుకోండి. ప్రైమ్ మినిస్టర్ గేమేస్ అదేం పెద్ద అవసరం లేదు మనకి. ది యాక్ట్ క్రియేటెడ్ డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్, మళ్ళీ అదే వచ్చింది నాకు చెప్పిందే. డ్యూయల్ సిస్టమ్ ఏంటి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమో వ్యాపారం చూస్తుంది, పొలిటికల్ ఏమో గవర్నమెంట్ బ్రిటన్ చూసుకుంటుంది అని. ఓకే, హూ ఆస్క్డ్ జేమ్స్ రెన్నల్ టు ప్రిపేర్ ఎ మ్యాప్ ఆఫ్ హిందుస్థాన్. లార్డ్ రిపాన్, వారెన్ హాస్టింగ్స్, లార్డ్ డల్హౌసీ, రాబర్ట్ క్లైవ్. ఓకే, జేమ్స్ రెన్నల్ అనే వ్యక్తిని మ్యాప్ ప్రిపేర్ చేయమని ఎవరు అడిగారు, ఇండియా యొక్క మ్యాప్, హిందుస్థాన్ యొక్క మ్యాప్ ప్రిపేర్ చేయమని? ఆన్సర్ వచ్చేసి రాబర్ట్ క్లైవ్. ఓకే, రాబర్ట్ క్లైవ్. ఓకే, రాబర్ట్ క్లైవ్ వాజ్ a British officer and privateer who established the military and political supremacy in British control and which lasted until independence of India 19%. Okay, James Rennell, a geographer and historian who asked by Robert Clive to prepare a map of Hindustan. ఓకే, ఎందుకు, ఏ టెరిటరీ ఎక్కడుందో ఎవరిని ఎక్కడ కబ్జా చేద్దామని. అండ్ రాబర్ట్ క్లైవ్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, ముందు క్వశ్చన్ వస్తుంది. అది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వచ్చేసి 1757లో రాబర్ట్ క్లైవ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో పార్టిసిపేట్ చేసి సిరాజుద్దౌలాని ఓడించాడు. అది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. 1754 తర్వాత 1757 సారీ, వెరీ సారీ, 1757. ఓకే, వెరీ సారీ. Robert Clive, 1725 to 1774, was a British military officer and key figure. He played crucial role in Battle of Plassey in 1757. చూసారు కదా, which marked the beginning of British India. Clive served as Governor General of Bengal. Okay, Clive served as Governor General of Bengal. కానీ ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వారెన్ హాస్టింగ్స్ వస్తుంది. అది ఎప్పుడు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్స్ సంబంధించినప్పుడు అప్పుడు ఫార్మ్ అయింది కాబట్టి ఆ టైంలో ఉండుంటాడు అతను. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అని చెప్తున్నాను. ఓకే, ఇదంతా లెంతీ చూసేం భయపడకండి, ఈజీగా చదువుకోవచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఇంగ్లీష్ కంపెనీ, ఇదంతా సుత్తి మనకు అవసరం లేదు, కేవలం వ్యాపారం చేయడానికి వచ్చింది. స్పైసెస్, సిల్క్, ఇదిగో సాల్ట్, టీ, ఓపియం, వీటన్నిటిని కొనుక్కోవడానికి, అమ్ముకోవడానికి. ద కంపెనీస్ రూల్ ఇన్ ఇండియా ఎండెడ్ ఆఫ్టర్ ద ఇండియన్ రెబెలియన్ ఇన్ 1857. 1857 కూడా ఇంపార్టెంటే.
అది ముందు వస్తుంది. మనం ప్రస్తుతానికి 1700 దగ్గర ఉన్నాం కాబట్టి మీరు జస్ట్ వార్మప్ అంతే ఇది. ఈ పీడిఎఫ్ మీకు ఇస్తే ఒకసారి చదువుకోండి, మీకే అర్థమవుతుంది. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్కవర్డ్ సీ రూట్ టు ఇండియా ఇన్ 1498? క్లైఫోర్డ్, హెన్రీ ద సేలర్, కెప్టెన్ హడ్సన్, వాస్కో డి గామా. మనకి ఈజీగా పేరు చూస్తేనే గుర్తొచ్చేయాలి. మనకు కొంచెం అన్నా సరే నాలెడ్జ్ ఉంటే వాస్కో డి గామా సీ రూట్ ఇండియాకి కనుక్కున్నాడు. ఇంక అంతకంటే ఏం లేదు. 1497లో సీ రూట్ కనుక్కున్నాడు. ఇంక అంతకుమించి ఏం లేదు. లిప్సన్ ఇది ఒకటి 1498లో సీ రూట్ కనుక్కున్నాడు. కలకత్తాలో ల్యాండ్ అయ్యాడు అనమాట. అది గుర్తుంచుకోండి. వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా సర్కంవెంటింగ్ ద కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే సీ రూట్లో నుంచి నావిగేట్ అవుతా వచ్చాడు. ఓకే. అడిషనల్ ఇన్ఫర్మేషన్, వన్ ఆఫ్ ద మెన్ హూ హెల్ప్ బ్రిటిష్ సుప్రీమ్స్ ఇన్ ఇండియా వాస్ క్లైవ్ లాట్. ఓకే, ఇదంతా ఎక్స్ట్రా వాళ్ళ గురించి, ఇది మనకేం పెద్ద అవసరం లేదు. అగేన్స్ట్ హూమ్ వాజ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఫాట్ బై ద ఇంగ్లీష్ కంపెనీ లెడ్ బై రాబర్ట్ క్లైవ్. చూసారు కదా, 1757 ఇప్పటికి 3 సార్లు వచ్చింది క్వశ్చన్. ఎక్స్ప్లెనేషన్ 3 సార్లు చేశాను నేను. రాబర్ట్ క్లైవ్ 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎవరితోటి? సిరాజుద్దౌలా తోటి ఫైట్ చేశాడు. సిరాజుద్దౌలా ఓడిపోయాడు అందులో. ఓకే. The East India Company force led by Robert Clive and Sirajuddaulah in 1757 on June 23rd, 1757 at Plassey in response to the East India Company's misuse of trade privileges. మీర్ జాఫర్ అనేవాడు వెన్నుపోటు పొడిచాడు. పార్టీ ప్లేట్ ఫిరాయించి అటు సైడ్ జంప్ అయిపోయేసరికి చీఫ్ కమాండర్ ఆఫ్ నవాబాబ్ సిరాజుద్దౌలా డిఫెక్టెడ్ విచ్ అలౌడ్ ద విక్టరీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. చూసారు కదా, వెన్నుపోటు పొడిచాడు మీర్ జాఫర్ అనేవాడు, దెబ్బడిపోయింది సిరాజుద్దౌలాకి 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో. ఆ దెబ్బతోటి ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా రూల్ చేయడం మొదలెట్టింది అనమాట మొత్తం కంట్రీస్ అన్నిటిని. ఇండియా మొత్తంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా పొలిటికల్ అఫేర్లోకి రన్ అవ్వడం స్టార్ట్ అయింది. విత్ క్లాష్ టైమ్ బ్రిటిష్ రోజ్ టు బికమ్ ఇండియాస్ డామినెంట్ ఎకనామిక్ అండ్ మిలిటరీ ఫోర్స్ ఆఫ్టర్ క్యాప్చరింగ్ కలకత్తా. ఓకే, కలకత్తాలో జరిగిందనమాట బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది. ద బ్యాటిల్ ఆఫ్ టుక్ ప్లేస్ ఆన్ ద సైట్ కాల్డ్ పలాసీ, లెటర్ కాల్డ్ as ప్లాసీ. ఓకే, ద బ్యాంక్స్ ఆఫ్ హుగ్లీ రివర్ అబౌట్ 150 kilometers north of Calcutta and south of Mushirabad, which was then capital of Bengal, Suba. Okay, additional fact. Title of the kings who ruled the state of Awadh in North India during the 18th and 19th century was Nawab of Awadh and Nawab of Awadh or Nawab of Awadh. ఓకే, సిరాజుద్దౌలా నవాబ్ ఆఫ్ అవధ్ అని కూడా అంటారు టైటిల్ ఆఫ్ కింగ్స్కి. అక్కడ ఏది నార్త్ ఇండియన్ రూల్ చేసే వాళ్ళందరినీ అవధ్ అంటారు, నవాబ్ అని. అది గుర్తుంచుకోండి. ఫస్ట్ నవాబ్ ఆఫ్ బెంగాల్ ముషిరుద్దీ ఖాన్ రెయిండి. ఇదంతా మనకి 1770, 1727 అని నేను తర్వాత తీసుకొస్తా వీడియోలో. మనమైతే 1773 నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం మెయిన్ గుర్తుంచుకునేది ఏంటి? 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చింది. దాన్ని రెక్టిఫై చేయడానికి 1784లో పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చింది. అండ్ వుడ్స్ డిస్పాచ్ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించిందని చూసుకున్నాం మనం. ఓకే, బేస్డ్ ఆన్ మెకాలేస్ మినెట్ ద ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్. ఓకే, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1835 ఆన్సర్. ఓకే, నేనైతే కొంచెం చదివాను కాబట్టి నాకు బాగా గుర్తుంది. మీరు కూడా 2 సార్లు చూస్తే ఇది బాగా గుర్తుంటుంది. థామస్ బావింగ్టన్ మెకాలే came to India's legal member. He formulated policy proposal in his minute on education delivered in Kolkata in 1835. ఓకే, 1835లో కోల్కతాలో ఎడ్యుకేషన్కి సంబంధించి మెకాలే మినెట్ అనే అతనికి ఎడ్యుకేషన్ యాక్ట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ అయింది అక్కడ. దాని కూడా ఏంది? ఇంగ్లీషే మేజర్ లిటరేచర్ అవ్వాలి, నాట్ సాంస్క్రిట్ ఆర్ అరబిక్ ఆర్ పర్షియన్. ఓకే, ఇది గుర్తుంచుకోండి. మెకాలే మినెట్, ఈ మెకాలే మినెట్ అనే వర్డ్ సాంస్క్రిట్, అరబిక్, పర్షియన్ కాకుండా ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మేజర్ లాంగ్వేజ్ అవ్వాలని చేశాడు. అది ఎప్పుడు 1835లో. ఓకే, అది గుర్తుంచుకోండి. ఈ సుత్తంతో తర్వాత చదువుకోవచ్చు, మనకి ఏమంది ఇంపార్టెంట్ కాదు. హంటర్ కమిషన్ కూడా మనకి ఇంపార్టెంట్ ముందు వస్తుంది, బట్ నేను జస్ట్ ఇక్కడ ప్లేస్ చేశానంటే హంటర్ కమిషన్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా ఎట్ ద ప్రైమరీ లెవెల్. ద కమిషన్ ఎంఫసైజ్ టీచింగ్ ఆఫ్ యూస్ఫుల్ సబ్జెక్ట్స్ ఇన్ లోకల్ లాంగ్వేజెస్. ఓకే, ఇంగ్లీష్లో టీచ్ చేయకుండా లోకల్ లాంగ్వేజ్లో టీచ్ చేయాలని హంటర్ కమిషన్ చెప్పింది అనమాట. అంటే రివర్స్ అనమాట. ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ నుంచి హిందీ ట్రాన్స్లేషన్ చేసి లోకల్ లాంగ్వేజ్లో టీచ్ చేస్తే బెటర్, వాళ్ళకి ఇంకా బెటర్గా అర్థమవుతుంది, బెటర్ కమ్యూనికేషన్ అవుతుందని చెప్పింది. లార్డ్ రిపాన్ సెటప్ ఎ కమిషన్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ సర్ విలియం హంటర్ ఇన్ 1882. 1882లో చెప్పాడు. మనం ఇంకా 1882 దాకా పోలేదు కాబట్టి ఇది అప్పుడే వద్దు మనకి. అండ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ప్రెసెంట్ ఇండియా ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ చార్ల్స్ వుడ్. ఓకే, వుడ్స్ డిస్పాచ్ అని చెప్పాం కదా. ఇప్పుడు మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ వుడ్స్ డిస్పాచ్ నుంచి వచ్చిందే. అది 1853లో రిన్యూ ద చార్టర్ యాక్ట్ ఎవ్రీ 20 years. రిటైర్మెంట్ వుడ్ వాస్ ప్రెసిడెంట్ అండ్ సెంట్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ రిపోర్ట్ 1854లో. ఇండియన్ గవర్నమెంట్ అండ్ 18 మనం ఇంకా 1854 దాకా పోలేదు. మ్యాగ్నా కార్టా. ఓకే, వుడ్స్ డిస్పాచ్ అని మ్యాగ్నా కార్టా అండ్ మాఫీ ఇంగ్లీష్ అని గుర్తుంచుకోండి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి సంబంధించి టాప్ లెవెల్
వుడ్స్ డిస్పాచ్ అని గుర్తుంచుకోండి, ఇంకా అంతకంటే ఏమొద్దు. ఓకే, ప్రస్తుతానికి నేను ఈ వీడియో అంతా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ డిమాండ్ ఆఫ్ పబ్లిక్ ఇన్ ఎవ్రీ ప్రావిన్స్. అదేం అవసరం లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాటిల్స్ ఈస్ కన్సిడర్డ్ ద ఫార్మల్ బిగినింగ్ ఆఫ్ బ్రిటిష్ రాజ్ ఇన్ ఇండియా? నేను ఇందాకే చెప్పాను, సిరాజుద్దౌలా ఓడిపోవడంతో మేజర్ ఇండియా బ్రిటిష్ రూల్ స్టార్ట్ అయ్యింది, బ్రిటిష్ రాజ్ అని. దానికి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757 23 జూన్. ఓకే, మీకు కానీ గుర్తుండే ఉండాలి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. అండ్ ఇంకోటి, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757లో అయితే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764లో అయింది తర్వాత. ఇది కూడా బాగా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇప్పుడే మీరు గుర్తుంచుకుంటే మీకు నెక్స్ట్ వీడియోస్లో బాగా యూజ్ అవుతుంది. 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగింది. ఎప్పుడు సేమ్ ఇదే, అది కూడా నవాబ్ ఆఫ్ అవధ్ వాళ్ళతోటి నవాబ్ ఆఫ్ బెంగాల్ వాళ్ళతోటి 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 1765లో ఇంకా ట్రీటీలు సైన్ చేయడము, అంత బ్రిటిష్ని యాక్సెప్ట్ చేయడం అవన్నీ 1765లో నుంచి ఇంకా సంతకాలు పెట్టడం మొదలెట్టారు నవాబులు వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందాలు. ఓకే, చూడండి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757 23 జూన్. మనకి ఇంక ఇదంతా అవసరం లేదు. సిరాజుద్దౌలా ఓడిపోయారు మీర్ జాఫర్ అనేవాడు వెన్నుపోటు పడడం వల్ల. అది గుర్తుంచుకోండి, ఇదంతా అవసరం లేదు. ఫస్ట్ కార్నటిక్ వారు ఇదన్నీ మనకి 1746 1748 ఇవన్నీ అక్కడ దాకా అవసరం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవే. బ్యాటిల్ ఆఫ్ వాండవిష్ అండ్ బ్యాటిల్ ఆఫ్ కార్నటిక్ వార్ ఇవన్నీ కూడా బ్రిటిష్కి ఫ్రెంచ్ వాళ్ళకి ఇండియాలో జరిగిన యుద్ధాలు, ఇండియాలో గ్రిప్ కోసం. ఓకే, మనకు అదంతా అవసరం లేదు. నేను పీడిఎఫ్ ఇస్తాను, డోంట్ వరీ. ఇదంతా స్కిప్ చేస్తున్నాను అని అనుకోకండి, నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను మీరంతా చదువుకోవడానికి. డోంట్ వరీ, ఆ పీడిఎఫ్లో క్లియర్గా చూసుకోండి. బట్ ఇదంతా ఇప్పుడు అవసరం లేదు, మనకి నెక్స్ట్ క్వశ్చన్స్ ద్వారా గుర్తుంచుకుంటేనే బాగా యూజ్ అవుతుంది. The permanent settlement system came into operation in which of the following years? 1890, 1790, 1789, 1793. ఓకే, పెర్మనెంట్ సెటిల్మెంట్ అని అంటే ఏంది అని అంటే మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు జనాల నుంచి డైరెక్ట్గా మనం బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేయాలంటే, వసూలు చేయాలంటే అది బాగోదు. లోకల్ ల్యాండ్ లార్డ్స్ ఉంటారు కదా, రైతుల దగ్గర నుంచి వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ వసూలు చేస్తారు. అంటే జమీందారు వీళ్ళంతా వసూలు చేసి అందులో కొంత కమిషన్ దొబ్బి మిగతాదంతా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయాలి అనేది పర్మనెంట్ సెటిల్మెంట్ అనమాట. దాన్ని 1793లో ఇంప్లిమెంట్ చేశారు. ఏది, ఫస్ట్ 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్, బ్రిటిష్ వాళ్ళు మొత్తం ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ దొబ్బేస్తున్నారు దొంగన కొడుకులు అని 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ చేశారు. అయినా సరే దాంట్లో ఒక లూప్ హోల్ పెట్టుకుని దొబ్బుతున్నారని 1784లో పిట్స్ ఇండియా యాక్ట్ చేశారు. ఆ తర్వాత 1784 తర్వాత 1793 ఇంకో 10 సంవత్సరాలకి పెర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. అది గుర్తుంచుకోండి. చూసారు కదా 1793. ఓకే, 1773 నుంచి 11 ఇయర్స్ అప్పుడు 1784 వుడ్స్ డిస్పాచ్, పిట్స్ ఇండియా యాక్ట్. పిట్స్ ఇండియా యాక్ట్కి మళ్ళీ ఇంకో 10 సంవత్సరాల తర్వాత 1793లో ఏది పెర్మనెంట్ సెటిల్మెంట్, జమీందారులు వసూలు చేస్తారు. అది ఎందులో నుంచి చూడండి, ల్యాండ్ లార్డ్స్ టు ఫిక్స్ రెవెన్యూస్ టు బి రేజ్డ్ ఫ్రమ్ ల్యాండ్. ఓకే, ద సిస్టమ్ వాస్ ప్రైమరీ ఇంప్లిమెంటెడ్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. బెంగాల్, బీహార్, ఒరిస్సాలో ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత మొత్తం ఇండియా అంతా అది స్ప్రెడ్ అయింది జమీందారీ సిస్టమ్ అని. ఆ సిస్టమ్ వల్లే నక్సలిజం అనేది పుట్టుకొచ్చింది. జమీందారు నా కొడుకులు భూస్వాములు అంతా బాగా జనాలు పట్టి పీడిస్తున్నారు అని ఆ సిస్టమే రూపాంతరం చెంది అలాగొచ్చింది. సో చూసుకోండి, పర్మనెంట్ సెటిల్మెంట్. ద పర్మనెంట్ సెటిల్మెంట్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ జమీందారీ సిస్టమ్. The Jamindars were required to pay fixed amount of revenue to the East India Company irrespective of agriculture yield. అగ్రికల్చర్ yield ఎంత వచ్చినా సరే జమీందారులు కట్టాలంట. వాళ్ళు రైతు పొలంలో వ్యవసాయం చేయరు, పాడు చేయరు. వేరే రైతు ఆడు భూస్వామిలో రైతు చేసుకున్న దగ్గర నుంచి వసూలు చేసి ఇస్తాడు. అంటే జమీందారు గారు కూడా బెనిఫిట్ అవుతున్నాడు చూడండి ఇక్కడ. అందుకనే విభజించు పాలించు అని అంటారు కదా, అలా విడగొట్టి పాలించారు అన్నట్టు బ్రిటిష్ వాళ్ళు. కోపం అంతా జమీందారు నా కొడుకుల మీద ఉంటుంది కానీ బ్రిటిష్ వాళ్ళ మీద ఉండకుండా చేశారు రైతులకి. ఈ విషయంలో చూడండి బ్రిటిష్ వాడి తెలివి అదనమాట. ద సిస్టమ్ మెయింటైన్స్ స్టేబుల్ రెవెన్యూ ఫర్ ద కంపెనీ అండ్ ఇన్సెంటివ్ జమీందార్స్ టు ఇంప్రూవ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్. లార్డ్ కార్న్వాలిస్, హీ వాస్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1786 to 1793. ఓకే, సో లార్డ్ కార్న్వాలిస్ అనే వాడి వల్ల ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, 1793లో స్టార్ట్ అయింది కాబట్టి అతను ఇంప్లిమెంట్ చేశాడు. హీ ఇంట్రడ్యూస్డ్ సెవెరల్ రిఫార్మ్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ద కార్న్వాలిస్ కోడ్ ఇంట్రడ్యూస్ 1793 ఎయిమ్ టు ఓవర్హాల్ ద అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ఓకే, సో లార్డ్ కార్న్వాలిస్ ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అనే దాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దాడు వసూలు చేయడానికి, జమీందారులను తీసుకొచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఇన్ బెంగాల్ సెటప్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ హూగ్లీ ఇన్ డాష్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. హూగ్లీ రివర్ అనేది మనం ఇందాకే చదివాం, బెంగాల్లో ఉంది. బెంగాల్లో హూగ్లీ రివర్ ఉంది. అది ఎప్పుడుంది జియోగ్రఫీకి సంబంధించిన కవర్. హూగ్లీ రివర్ అనేది బెంగాల్లో ఉంటుంది. అండ్ అక్కడ ఇంగ్లీష్ వాడు ఫస్ట్ ఫ్యాక్టరీ పెట్టాడు బెంగాల్లో. ఏ ఇయర్లో అంటే 1651.
మీరు ఇది గుర్తుంచుకోవాల్సిందే, బండ గుర్తు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఈ పీడిఎఫ్ని ఒక 2 సార్లు చదివారంటే క్వశ్చన్స్ని మీరు గుర్తొస్తుంది. చూడండి, ద ఫస్ట్ ఫ్యాక్టరీ ఆఫ్ బెంగాల్ వాజ్ సెటప్ ఇన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ హుగ్లీ ఇన్ 1651. ద ఫ్యాక్టరీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ వాజ్ లొకేటెడ్ ఆన్ ద విలేజ్ ఆఫ్ హుగ్లీ. ఓకే, హూగ్లీ రివర్ అని అంటారు. ఇదంతా మనకి సుత్తి. బట్ ఓవర్ టైమ్ ద ఫ్యాక్టరీ వాజ్ ఇనిషియల్లీ యూజ్డ్ యాజ్ ట్రేడింగ్ పోస్ట్ ఫర్ ద కంపెనీస్ గూడ్స్, పర్టికులర్ టెక్స్టైల్స్ అండ్ స్పైసెస్. ఓకే, టెక్స్టైల్ స్పైసెస్కి సంబంధించి మాత్రమే ఆ ఫ్యాక్టరీ ఫస్ట్లో ఉండేది. తర్వాత అన్నిటి డిపార్ట్మెంట్స్కి అది స్ప్రెడ్ అయింది, అన్ని ఐటమ్స్కి. ఇవన్నీ మనకు అవసరం లేదు. 1600లో జరిగింది అనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుంచుకోండి. 1651. ఓకే, ద కంపెనీస్ డామినేషన్ ఆఫ్ ఇండియా ట్రేడ్ అండ్ పొలిటికల్ ఇన్, ఇదంతా మనకి 1857 రివాల్ట్, ఇదంతా అడుగు గుర్తునేస్తున్నాడు. జస్ట్ మీరైతే ఇది చదవండి తర్వాత వీలున్నప్పుడు. ఏం భయపడకండి, లెంత్ స్లైడ్స్ ఉన్నాయని. హిస్టరీకి సంబంధించిన లెంత్ స్లైడ్స్ ఉంటాయి, కానీ మ్యాక్సిమం ఎంత ఈజీ అయితే అంత ఈజీగా ఉంటుంది. ఇవి మీరే చూస్తారు కదా. ద ఫస్ట్ రైల్వే లైన్ ఇన్ ఇండియా వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ డాష్ టు డాష్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇండియాలో ఫస్ట్ రైల్వే లైన్ అంటే ట్రైన్ ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి రన్ అయ్యింది, అది గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. బాంబే టు థానే. ఓకే, బాంబే టు థానే ఫస్ట్ రైల్వే లైన్ రన్ అయింది బాంబే టు థానేలో. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ద ఫస్ట్ రైల్వే లైన్ ఇన్ ఇండియా వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ బాంబే, నా ముంబై టు థానే. ద రైల్వే వాజ్ కన్స్ట్రక్టెడ్ బై గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే. ఇదంతా అవసరం లేదు, ఎవరు కట్టారంటే బ్రిటిష్ వాళ్ళు కట్టారు. బాంబే టు థానే, ఇదంతా సుత్తి, మనకేం అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ద రయట్వారీ సెటిల్మెంట్ ఇన్ విచ్ కల్టివేటర్స్ హ్యాడ్ టు పే యాన్యువల్ ట్యాక్సెస్ డైరెక్ట్లీ టు ద గవర్నమెంట్ వాస్ ప్రైమరీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిన్సెస్. ఓకే, రయట్వారీ సెటిల్మెంట్ సిస్టమ్ అంటే ఏంది? ఇదంతా ఏది 1793లో పర్మనెంట్ సెటిల్మెంట్ రాకముందు రయత్వారీ సెటిల్మెంట్ అనమాట. అంటే రైతులే డైరెక్ట్గా వెళ్ళి బ్రిటిష్ వాళ్ళకి కట్టాల్సి వచ్చేది అప్పట్లో. అది ఎక్కడ ఉండేది అని అంటే మెడ్రాస్ అండ్ బాంబే. ఓకే, బ్రిటిష్ వాడు మేజర్గా మెడ్రాస్ అండ్ బాంబేలో నాడు ఇవ్వాలని నడిపాడు. బెంగాల్లో తర్వాతకి స్ప్రెడ్ అయ్యాడు. ఓకే, మెడ్రాస్ అండ్ బాంబే ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, రైట్ వారీ సెటిల్మెంట్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ మెడ్రాస్ అండ్ బాంబే ప్రొవిన్సెస్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఓకే, ఇదంతా కూడా మనకి పెద్ద అవసరం లేదు. ఇయర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు, నాకు కూడా తెలియదు ప్రామిస్ ఇయర్. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, మన వ్యూవర్స్కి కూడా బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇదంతా చాలా లాంగ్ లెంత్ ఉంది, మీరేం పట్టించుకోకండి, జస్ట్ చదవండి అంతే. తర్వాత ఇగ్నోర్ చేసినా పర్లేదు, క్వశ్చన్స్ అయితే గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇయర్స్కి సంబంధించి. ఇన్ విచ్ ఇయర్ వాస్ ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఎనాక్టెడ్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ఓకే, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అని అంటే ఏంది అని అంటే, ఇప్పుడు కొన్ని న్యూస్ పేపర్లో ఇష్టం వచ్చినట్టు బ్రిటిష్ గురించి తిడతా రాస్తుండేవారు. అట్లా రాయడానికి వీలేదు, రాస్తే బొక్కలో వేస్తాం మిమ్మల్ని. అదే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. అప్పట్లో ఏ ఇయర్లో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ స్టార్ట్ అయింది? వీడు 1878కి వెళ్ళిపోయేటప్పుడే, అబ్బో మనం మరీ ముందుకు వెళ్ళిపోయాడు. బట్ ఇది అవసరం లేదు. బట్ నాకు గుర్తున్నంత వరకు అయితే 1878 ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కూడా ఇగ్నోర్ చేయండి, మీరేం పెద్ద పట్టించుకోకండి. ఈ సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1788, అప్పుడు లార్డ్ లిట్టన్ ఉండేవాడు. మనం ఇంకా అక్కడ దాకా పోలేదు. ఇవన్నీ కూడా మీరు జస్ట్ నోట్ చేసి పెట్టుకోండి, మీకు వీలుంటే చదివి. బట్ మనం ఇంకా 1800కి పోలేదు, 17 దగ్గరే ఉన్నాము. ఓకే, సబ్సిడరీ అలయన్స్ ట్రీటీ వాజ్ ఇంపోజ్డ్ ఆన్ అవధ్ ఇన్. ఓకే, 1793 అయిపోయింది కదా, ఇంకొక 10 years వేస్తే ఏమవుద్ది? 1803 వస్తుంది. 1793కి 10 యాడ్ చేస్తే 1803 ఆర్ 1801, ఈ రెండింటిలోనే కరెక్ట్, నాకు గుర్తులేదు. ఐ థింక్ 1801 అనుకుంటే నాకు గుర్తుండి. సో ఒక 10 years అయితే యాడ్ చేసుకుంటామండి 1793కి. మనం ఎప్పుడు 73 దగ్గర రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చింది, తర్వాత 1784లో పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చింది. ఓకే, 1784లో ఇది అట్లేదు, 1784లో పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చింది. ఆ తర్వాత 1793లో ఏమొచ్చింది? పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్. దానికి ఇంకో 10 years యాడ్ చేస్తే 1803 అవుద్ది, కానీ 1801 అనుకుంటున్నాను ఆన్సర్. చూద్దాం. 1801లో ఏంది? పాలసీ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్ ఆఫ్ అవధ్ ఇంపోజ్ ఆన్ అవధ్. అవధ్ అనే ఏరియాలో సబ్సిడరీ అలయన్స్ ట్రీటీ అనేది ఇంపోజ్ అయింది. ఇంపోజ్ అంటే బలవంతంగా చేయించారు రాజుతోటి. ఇంకా ఓడిపోతే అవసరమా, మూసుకుని ఒప్పుకోని. అర్థమైందా? అలాగా. ద మార్క్సిస్ట్ డూప్లెక్సెస్ అండ్ ఫ్రెండ్స్ గవర్నర్స్ అని ఇవన్నీ మనకు అవసరం లేదు. వెన్ వాస్ మద్రాసా ఓపెన్ ఇన్ కోల్కతా టు ప్రమోట్ ద స్టడీ ఆఫ్ అరబిక్ పర్సన్ ఇస్లామిక్ లా. ఓకే, మద్రాసా అనేది కూడా, మద్రాసా అంటే మద్రాస్ చెన్నై కాదు, అదొక యాక్ట్ లాంటిది, లేదంటే ఒక స్టోర్ లాంటిది అనుకోండి. నాకు కరెక్ట్గా మెన్షన్ చేయలేదు, ఐడియా లేదు, నేను తెలుసుకొని కూడా. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అది ఏంటి అని. 1772 CE, 1783 CE, 1781, 1784. ఓకే, మద్రాసా వాజ్ ఓపెన్డ్ ఇన్ 1780.
త్రీ అనుకుంటా, 1781. ఓకే, మన 1773 నుంచి 9 వేస్తే 72. ఓకే, 1781లో మెడ్రాస్ అనేది కూడా ఓపెన్ అయింది. ఓకే, ఫస్ట్ ఆర్డర్ గుర్తుంచుకోండి. 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అండ్ 1781లో ఏది మద్రాసా ఓపెన్ అయింది. అది ఏంటి అని అంటే ద మెడ్రాసా వాజ్ ఇంటెండెడ్ టు ప్రమోట్ ద స్టడీ ఆఫ్ ఇస్లామిక్ సబ్జెక్ట్స్, పర్టికులర్లీ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇస్లామిక్ లా అండ్ బ్రిటిష్ రూల్డ్ ఇండియా. ఓకే, ఇస్లామిక్ లాస్ని అర్థం చేసుకోవడానికి 1781లో ఇంకా బాగా రూల్ ఇంకా గ్రిప్ తెచ్చుకోవడానికి, అక్కడ ప్రజల్ని గ్రిప్ తెచ్చుకోవడానికి, ఇస్లామిక్ రూల్ని, ఇస్లామిక్ లిటరేచర్ని అర్థం చేసుకోవడానికి పర్షియన్ దానికి సంబంధించి మద్రాస్ అనేది ఓపెన్ చేశారు కోల్కతాలో. ఓకే, అది గుర్తుంచుకోండి. ఇట్ వాస్ పాయినరింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద ప్రమోషన్ ఆఫ్ ముస్లిం ఎడ్యుకేషన్ ఇన్ ఇండియన్ రూల్ బ్రిటిష్ ఇండియా. ఓకే, ఇదంతా చదవండి. విచ్ యాక్ట్ వాస్ పాస్డ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్ ఇన్ ది ఇయర్ 1773 టు రెగ్యులేట్ యాక్టివిటీస్ ఇన్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ క్వశ్చన్ చూసే మీరు ఆన్సర్ చేయాలి, ఎందుకంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. 1773 ఉంది, ఇక్కడ రెగ్యులేట్ ఉంది. ఓకే, రెగ్యులేటింగ్ యాక్ట్. ఓకే, ఆన్సర్ ఇస్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఓకే, చూసారు కదా, మనకి సుత్తంతా కూడా అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. మీకు చదవాలంటే నేను పీడిఎఫ్ ఇస్తాను, పీడిఎఫ్లో చదువుకోండి. ఇదెంత సుత్తంతా. పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చేసి 1784. మరి 1781లో ఏం జరిగింది? ఇందాక చూసారు కదా, నాకు గుర్తురట్లా. 1781లో ఏం జరిగిందో చూద్దాం ఒకసారి వెళ్ళి. మద్రాసా. ఓకే, మద్రాసా 1781లో. ఓకే, 1784లో పిట్స్ ఇండియా యాక్ట్, 1793లో పెర్మనెంట్ సెటిల్మెంట్, 1801లో ఏంటి, 1801లోనేమో అగైన్ మనం మర్చిపోయాము, కంపల్సరీ వెళ్ళాల్సిందే. 1801లో నా ఫోర్స్ టు సైన్ సబ్సిడరీ అలయన్స్. ఓకే, 1801లో సబ్సిడరీ అలయన్స్. ఓకే, అలా గుర్తుంచుకోండి. ఇప్పటికి 4 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్, దానికి సంబంధించిన క్వశ్చన్లు తిరుగుతున్నాయి మనకి, ఇంకేం లేదు. ఓకే, who was the Governor General of Bengal when the permanent settlement was introduced in 1793? ఓకే, కార్న్వాలిసా, మౌంట్ బ్యాటనా, లార్డ్ రిపనా? కార్న్వాలిస్ అనేవాడు 1793లో. ఓకే, లార్డ్ కార్న్వాలిస్ 1793 పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అనేది తీసుకొచ్చాడు. కార్న్వాలిస్ అనేవాడు జమీందారులకి మొత్తం అప్పించి, జమీందారుల మీద కోపం అంతా జమీందారుల మీద పెట్టి ఆడు సైడ్ అయిపోయాడు. ఆడు భుజం మీద నుంచి మన మీద తుపాకీ కాల్చాడు. ఎవడు? కార్న్వాలిస్ అనేవాడు. అది గుర్తుంచుకోండి, పర్మనెంట్ సెటిల్మెంట్. ఓకే, ఇట్ వాజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్, సేమ్ అదే క్వశ్చన్ ఇదకి ఇచ్చింది, అండ్ ద సిస్టమ్ ఆఫ్ జమీందారీస్ మద్రాస్ అండ్ వారణాసి, బీహార్. ఇట్ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ బెంగాల్ అండ్ బీహార్, లేటర్ మద్రాస్ అండ్ వారణాసి. The system was also known as Jamindari system. He is known as the father of civil services of India. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది గుర్తుంచుకోండి. ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఎవరు అంటే లార్డ్ కార్న్వాలిస్. మనం ఇప్పుడు చూస్తున్న యూపీఎస్సీ సివిల్ సర్వెంట్ ప్రిపరేషన్ ఆస్పిరెంట్లు ఉంటారు కదా, వాళ్ళే వీళ్ళు ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ వాళ్ళే. హీ క్రియేటెడ్ పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జి. ఓకే, జడ్జి పోస్ట్ కూడా అతన్ని క్రియేట్ చేశాడు, ఆ పొజిషన్ని, డిస్ట్రిక్ట్ జడ్జి అనే పొజిషన్ని కార్న్వాలిసే. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అతనే అనమాట. He was the first person to codify laws in 1793. Permanent settlement system 1793. Okay. And Warren Hastings వచ్చేసి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. He abolished the dual system of administration. Okay. Regulating Act in 1773 and Pitt's India Act in 1784. Rohilla War in 1774. Okay. డ్యూయల్ సిస్టమ్ ఏది, బ్రిటిష్ వాడు ఏమో పాలిటిక్స్ చూస్తాడు, ఈస్ట్ ఇండియా ఏమో ఇది వ్యాపారం చేస్తున్న సిస్టమ్ని వారెన్ హాస్టింగ్స్ మళ్ళీ వచ్చి అబాలిష్ చేశారనమాట. అది గుర్తుంచుకోండి, దానికి కూడా ముందు క్వశ్చన్స్లో ఉంటుంది వారెన్ హాస్టింగ్స్ గురించి. ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ వచ్చేసి 1775 to 1782లో జరిగింది. తర్వాత సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ 1780 to 84. వీటికి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర, నెక్స్ట్ సపరేట్ వీడియో చేస్తా వాటి మీద. బట్ ప్రస్తుతానికి అయితే ఇది ఫాలో అవ్వండి. వెన్ డిడ్ షుజావుద్దౌలా అండ్ షా ఆలం సైన్ ట్రీటీస్ ఎట్ అలహాబాద్ విత్ రాబర్ట్ క్లైవ్? రాబర్ట్ క్లైవ్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంది, 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఓకే, 1757లో 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది. 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగింది. కానీ 1764లో ఏం ట్రీటీలు సైన్ అవ్వలేదు, తర్వాత సంవత్సరం తర్వాత సైన్ అయింది. అదే 1765. ఓకే, 1765లో ట్రీటీస్ అన్ని సైన్ అయినాయి, ఏదైనా సరే. రాబర్ట్ క్లైవ్కి సంబంధించి, బక్సర్కి సంబంధించింది కానీ ఏదైనా సరే. ఓకే, బ్యాటిల్ ఏమో 1764లో జరిగింది, బక్సర్. ట్రీటీస్ వచ్చి 1765లో జరిగినాయి, అదే గుర్తుంచుకోండి. And Shujauddaulah and Shah Alam too, with Robert Clive, marking the beginning of British rule in India. Throughout the treaty, East India Company was granted to collect taxes from eastern province of Bengal, Bihar and Orissa, in return for which Shah Alam too was given
కోర్ అండ్ అలహాబాద్ అనే ఏరియాలో వాళ్ళకి ఇచ్చారనమాట. The company promised to support Shujauddaulah Nawabawad against attacks which made him dependent on the company, for which he paid 53 lakhs. 53 lakhs అప్పట్లో అనంటే ఎంత చాలా అమౌంట్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 530 కోట్ల పైన అనుకోండి, అంత వాల్యూ ఉండొచ్చు అప్పట్లో. 53 lakhs రూపీస్ అంటే అప్పట్లో ఇండియన్ కరెన్సీ. ద కంపెనీ ప్రామిస్ టు సపోర్ట్ షుజావుద్దౌలా నవాబ్ ఆఫ్ అవధ్ అగైన్స్ట్ అటాక్స్. ఓకే, వాళ్ళ టెరిటరీలో అటాక్స్ అయితే బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళే మొత్తం వీళ్ళు నాటిఫై చేసుకున్నారు తర్వాత. అదనమాట. ట్రీటీ సైన్డ్ ఇన్ 1766. ట్రీటీ ఆఫ్ Batticaloa, Dutch imperial possession in Sri Lanka. Nawab Bengal was having only judicial powers, but the power to collect revenue and taxes was vested in the company. ఓకే, నవాబ్ ఆఫ్ బెంగాల్ షుజావుద్దౌలా వీళ్ళందరికీ కూడా ఆ 1765 ట్రీటీ వల్ల డబ్బులు కలెక్ట్ చేసే హక్కు లేదు, ఓన్లీ తీర్పులు ఇచ్చే హక్కులే ఉన్నాయన్నమాట. పెదరాయడ్ టైప్. In 1757, Dash led the company's army against Shujauddaulah at Battle of Plassey. ఇంకెవరు రాబర్ట్ క్లైవ్. మనం క్వశ్చన్ ఇంకేం పెద్ద ఆలోచించక్కర్లేదు, క్వశ్చన్ ఈ పాటికి వచ్చారు మనకి ఈజీగా. ఓకే, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1750 బ్రాట్ ఆన్ ఈఎస్ఈస్ కంటిన్యూడ్ రాంగ్ డూయింగ్. ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీస్ కంటిన్యూడ్ రాంగ్ డూయింగ్ అగేన్స్ట్ సిరాజుద్దౌలా. ఓకే, 1757 వరకు వాళ్ళు భరిస్తూ వచ్చారు. చిరాకు వచ్చి ఇంకా యుద్ధం చేయడం స్టార్ట్ చేశారు అనమాట సిరాజుద్దౌలా అనేవాడు. ఆ యుద్ధంలో 50,000 వారియర్స్, 40 క్యానన్స్, 10 వార్ ఎలిఫెంట్స్, 10 ఏనుగులు పార్టిసిపేట్ చేశాయంట. 11 hours జరిగిందంట. ఆ 11 hours బ్యాటిల్ వాజ్ ఓవర్. సిరాజుద్దౌలా ఫ్లెడ్ ఆఫ్టర్ లూజింగ్, పారిపోయాడు సిరాజుద్దౌలా. ఓకే, అది క్లైవ్స్ విక్టరీ లెడ్ టు బ్రిటిష్ బికమింగ్ ద గ్రేటెస్ట్ ఎకనామిక్ అండ్ మిలిటరీ పవర్ ఇన్ ఇండియా. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ హ్యాడ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఫర్ ఇట్ లేడ్ ఫౌండేషన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా. ఓకే, ఈ క్వశ్చన్స్ అన్ని అవసరం లేదు మనకి. On 12th August, the Mughal emperor appointed the East India Company as the Diwan of Bengal. ఓకే, దివాన్ ఆఫ్ బెంగాల్. బెంగాల్కి సంబంధించి, బెంగాల్ అంటే నార్త్, అవధ్ దానికి సంబంధించిన నార్త్లో 12th August 1765 అప్పుడే ట్రీటీలు అన్నీ సైన్ అయినాయి. 1765 బ్రిటిష్ వాడికి మాసక్కగా రావడం, బెంగాల్ ఆఫ్ దివాన్ అనే పేరు కూడా ఇచ్చాడంట టైటిల్. మరి చూసుకోండి ఆ నవాబ్ అని. ఇట్ వాస్ గ్రాంటెడ్ బై రాయల్ చార్టర్ బై క్వీన్ ఎలిజబెత్. ఏది ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి ఎప్పుడు వచ్చింది అంటే 1600లో వచ్చింది, ఆ సంవత్సరంలో. ఓకే, ద కంపెనీ వాస్ ఫార్మ్ టు టేక్ ద ఈస్ట్ ఇండియన్ స్పైస్ అండ్ బిజినెస్. ఓకే, ఇదంతా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి పెద్ద అవసరం లేదు. 20th క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ విచ్ ప్లేసెస్ డిడ్ లార్డ్ కార్న్వాలిస్ స్టార్ట్ ద పెర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్? బెంగాల్, బీహార్. మనం ఇందాకే చదువుకున్నాం. బెంగాల్, బీహార్లోనే లార్డ్ కార్న్వాలిస్ పెర్మనెంట్ సెటిల్మెంట్. ఎప్పుడు ఇయర్ గుర్తుంచుకోవాలి మనం. ఫస్ట్ ఇయర్ గుర్తుందా మీకు? 1793. ఓకే, 1793లో లార్డ్ కార్న్వాలిస్ పెర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ బెంగాల్, బీహార్లో ఇంప్లిమెంట్ చేశాడు. ప్రతి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇయర్ గుర్తుంచుకోండి, మీకు గుర్తొస్తుంది అంటే. ఇదిగో అదే ఇక్కడ రాశాడు. ఆ తర్వాత మెడ్రాసు, బాంబే, వారణాసి అటన్నీ కూడా స్ప్రెడ్ అయింది. ద సిస్టమ్ ఆల్సో డిస్కరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ అండ్ లెడ్ టు వైడ్ స్ప్రెడ్ పువర్టీ. చూసారా, అలా చేయడం వల్ల అగ్రికల్చర్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆపేసి వ్యవసాయం చేయడం ఆపేసేసరికి పువర్టీ స్థాయి ఎక్కువైపోయింది దేశంలో. ద ప్రొక్లమేషన్ ఆఫ్ విచ్ యాక్ట్ బై కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇన్ 1773 పేవ్డ్ వే ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ సుప్రీం కోర్ట్ ఎట్ కలకత్తా. 1773 అన్నాడు. ఇంకేం యాక్ట్? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773కి. ఓకే, అంతకంటే ఇంకేమీ లేదు. ఓకే, 1773కి అంతకంటే ఇంకేం లేదు. ఇట్ రిక్వైర్డ్ ద కంపెనీ టు రిపోర్ట్ ఇట్స్ రెవెన్యూ అండ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్. ఓకే, విచ్ మిలిటరీ ఆఫీసర్ లెడ్ ద బ్రిటిష్ ఫోర్సెస్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ చిహాన్గఢ్ ఫాట్ ఇన్ 1857. 1857 రివాల్ట్ గురించి మనం అప్పుడేం చదవక్కర్లేదు, బట్ స్టిల్ ఈ క్వశ్చన్ వచ్చింది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. రాబర్ట్ మెగ్లెన్, హెన్రీ లారెన్సా, చార్ల్స్ ఎడిసన్ అంటే నేనైతే హెన్రీ లారెన్స్ అనుకుంటున్నా. లారెన్స్ మాస్టర్ అని ఉంటాడు కదా మనకి, డ్యాన్స్ మాస్టర్ లారెన్స్, అది గుర్తుంచుకోండి. 1857 రివాల్ట్స్లో డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ ఉన్నాడు అని అనుకోండి మీరు. ఇంక అంతకుమించి ఇంకేం లేదు. కాంచనా ఇన్ 1857 అనుకోండి టైటిల్. కాంచనా ఇన్ 1857 లారెన్స్ గారు చేసిన ఉంది కదా, అదే అనుకోండి. ఓకే, హెన్రీ లారెన్స్ ఏది? చిన్హాట్, బ్యాటిల్ ఆఫ్ చిన్హాట్లో కాంచనా. కాంచనా 1857. అదే మీరు ట్యాగ్ లైన్ గుర్తుంచుకోవడానికి హెన్రీ లారెన్స్ అనే లారెన్స్ మాస్టర్ ఉన్నాడు అందులో. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ బిఫోర్ బ్రిటిష్? డిపెండెంట్ ఎకానమీయా, ఇండిపెండెంట్ ఎకానమీయా, సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ, ప్రాస్పరస్ ఎకానమీయా? ఇండియాలో ప్రాస్పరస్ ఎకానమీ అంటే అసలు పేదరికమే లేని దేశం అనమాట. అది కానే కాదు, ప్రాస్పరస్ కాదు. సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీయా అంటే ఓకే, అన్నిటికీ సమకూలిన లోకల్గా ఉన్నాయని అన్నట్టు.
ఓకే. అవ్వచ్చు. ఇండిపెండెంట్ ఎకానమీ. ఒకరి మీద ఆధారపడింది లేదు. మనకొకడు ఒక పక్క దేశమోడు ఇది పంపిస్తే గాని మనకి అయ్యేటట్లేదు. మన నుంచే పక్క దేశమోడితో మొత్తం ట్రేడ్ చేసుకుంటా పోయేవాడు డిపెండెంట్ ఎకానమీ. మనం ఒకడి మీద అయితే ఆధారపడలేదు ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఇప్పటిదాకా. సో ఈ 2 ఉన్నాయి. ఇండిపెండెంట్ ఎకానమీ, సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ. సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ అని అంటే దాని అదే వచ్చేది కాదు. మన ఇండియాలో కూడా యుద్ధాలు జరిగేవి నీటు వాటి కోసం అని చెప్పేసి గొడవలు జరిగేవి. కాబట్టి సెల్ఫ్ సఫిషియెంట్ కాదు, ఇండిపెండెంట్ ఎకానమీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. నేనైతే ఇండిపెండెంట్ ఎకానమీ అనుకుంటే మీకు సెల్ఫ్ సఫిషియెంట్ అనిపించవచ్చు. యా, ఆన్సర్ ఇస్ ఇండిపెండెంట్ ఎకానమీ. వాస్ అ మేజర్ ఫీచర్ ఆఫ్ ఇండియా బిఫోర్ బ్రిటిష్ రూల్. ఇండియన్ ఎకానమీ సెల్ఫ్ సఫిషియెంట్ బిఫోర్ బ్రిటిష్ రూల్ కన్సిస్టింగ్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్. ఇక్కడ మళ్ళీ సెల్ఫ్ సఫిషియెంట్ ఇచ్చారు చూడండి. అథవా ఇట్లాంటి ఆప్షన్లు ఇస్తే మాత్రం మనం సర్చ్ ఊరుకోవాలి ఎగ్జామ్లో. మరి ఏం చేస్తాం, అట్లాగుంది. ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ సఫిషియెంట్ రైట్, 2 ఉన్నాయి. మేకింగ్ ఇట్ స్ట్రాంగ్ అండ్ ప్రాస్పరస్ ఎకానమీ. ఓకే. లోకల్ కాటేజ్ ఇండస్ట్రీస్ అండ్ హ్యాండ్క్రాఫ్ట్స్ ఇండస్ట్రీస్ వర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. ఓకే. హ్యాండ్క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ వర్ బ్యాక్ బోన్. ఓకే, టెక్స్టైల్ టైప్ అనుకోండి. డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ ద ఇండియన్ ఎకానమీ వాజ్ ఎక్స్పాయిటెడ్ అండ్ రీస్ట్రక్చర్డ్ టు సూట్ బ్రిటిష్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. ఓకే, బ్రిటిష్ రూల్లో మన ఇండియన్ ఎకానమీని బ్రిటిష్ రూల్కి తగ్గట్టు, బ్రిటిష్ కంట్రీ ఎకనామీకి తగ్గట్టు డిజైన్ చేసి పడేశారు. అది మెయిన్ ఇంపార్టెంట్. మెనీ లోకల్ ఇండస్ట్రీ హ్యాండ్ క్రాఫ్ట్స్ వర్ డిస్ట్రాయిడ్ ఆర్ వీకెండ్. ఓకే, హ్యాండ్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ని లోకల్ ఇండస్ట్రీని మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేశారు, వీక్ చేసి ట్యాక్స్లు అవన్నీ ఎక్కువ బట్టి. Forced to cultivate cash crops leading to food crisis. During this period, the development of manufacturing industry in Indian economy was hampered. చూసారు ఇది ఎంత బ్రిటిష్ వాళ్ళ ఎకానమీని కూడా ఎలా దెబ్బకొట్టారు. Who among the following has been accused of committing judicial murder of రాజానంద్ కుమార్? ఓకే, రాజానంద్ కుమార్ అతన్ని జ్యుడిషియల్లీ హత్య చేసింది ఎవరు అనేది. దానికి వారెన్ హ్యాస్టింగ్స్ అనుకుంటా. వారెన్ హ్యాస్టింగ్స్ ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. The legal dispute unfolded between Lord Warren Hastings and Rajanand Kumar, a Hindu Brahmin జమీందార్. ఓకే, 1793లో జమీందారీ సిస్టమ్ని నాకు తెలిసి గెలికినట్టున్నాడు వారెన్ హాస్టింగ్స్. నో, వారెన్ హాస్టింగ్స్ ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ కాబట్టి 1773 టైంలో ఉండుంటాడు. అప్పుడు జరిగింది అనుకుంటా కేసు, ద లీగల్ డిస్ప్యూట్. Nandakumar accused Warren Hastings, the then governor of Bengal, of bribery and corruption, leading to a famous case often referred to as the first judicial మర్డర్ ఆఫ్ కొలోనియల్ ఇండియా. ఓకే, బ్లాక్ కేస్ అని కూడా అంటారంట వారెన్ హాస్టింగ్స్ గురించి సంబంధించి. కరప్టెడ్ పర్సన్ అని నందకుమార్ అనే బ్రాహ్మణ్ జమీందార్ కేసు వేశాడు. వారెన్ హాస్టింగ్స్ గురించి ఎప్పుడు ఏంది అని చెప్పేసి తర్వాత చూద్దాం మనం. ఆర్ దిస్ పాసింగ్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఇన్ బ్రిటిష్ ఇన్ 1773. ద లీగల్ డిస్ప్యూట్ బిట్ 1773లో జరిగింది అనమాట ఇది. సో 1773కి వారెన్ హాస్టింగ్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యాడు రెగ్యులేటింగ్ యాక్ట్ వల్ల. ఓకే, అది గుర్తుంచుకోండి. ముందు వస్తుంది ఆ వీడియో, మనకు అప్పుడే వద్దు. నెక్స్ట్ చూద్దాం. ఇన్ విచ్ ఇయర్ వాస్ ద పిట్స్ ఇండియా యాక్ట్ పాస్డ్? ఈ క్వశ్చన్కి కానీ నేను ఇందాక నుంచి వరుసగా 4 సార్లు రాసాను పేరు. మీకు కానీ రాకపోతే మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. డిస్కరేజ్ అవ్వకండి, రాలేదు అయ్యో అని. వస్తుంది ఈజీగా. నాకు అసలు హిస్టరీ అంటే చెడ్డ చిరాకు వచ్చేది, బట్ నేనే ఆన్సర్ చేస్తున్నా అంటే మీరు కూడా ఆన్సర్ చేయగలుగుతారు ఈజీగా. డోంట్ వరీ, ప్రాక్టీస్ చేస్తుండండి. ఈ పీడిఎఫ్ని కనుక మీరు 4 సార్లు చూస్తే, క్వశ్చన్స్ని 4 సార్లు నోట్ చేసుకుని అప్లై చేస్తే మీకు ఈజీగా అయిపోద్ది. ట్రై చేయండి. ఓకే, బ్రిటిష్ హిస్టరీ కంపెనీ 1784. ఓకే, క్వశ్చన్స్ అయిపోయింది కదా. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి మీకు ఏ సబ్జెక్ట్ కావాలి అని. ఇప్పుడైతే ప్రస్తుతానికి హిస్టరీని నేను చేస్తున్నాను కదా అని చెప్పేసి పాలిటీని ఏం వదిలేదు. ఈ 1 వీక్ వరకు నేను పాలిటీ వీడియోస్ అప్లోడ్ చేయను, హిస్టరీ అండ్ ఇంగ్లీష్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు ఏంటి అని అంటే ఈలోగా మీరు పాలిటీని ఒకసారి రివైజ్ చేయండి, మీకు బెనిఫిట్ అవుతుంది. ప్లీజ్ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి, వీడియోస్ని చూసి ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకునేది ఉంటే చెప్పండి, ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బై.